ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఈ చట్టబద్ధ అంశానికి సంబంధించి తీర్మానం చేయబోతున్నారు అనేది ఒకటి చెప్తా ఉన్నారు కదా సార్. అక్కడ చర్చ, అక్కడ కూడా ఈ కరప్షన్ దాని గురించి మీరు డిస్కస్ చేస్తారా? ఈ అమరావతికి సంబంధించిన కరప్షన్ పైన పార్లమెంట్లో ఎన్ని ఏదైతే చెప్పినామో పార్లమెంట్లో కూడా ఖచ్చితంగా చెప్తాం. సాధ్యం ఒకటే ఒకటి రమేష్ గుర్తుపెట్టుకుని, ఎక్కడ కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, నోబడీ ఈస్ అగెయిన్స్ట్. అమరావతికి వ్యతిరేకంగా ఎవరు లేరు. బట్ సాధ్యం కాదని తెలిసి ఇంత డబ్బులు పెట్టడం ఇంపాసిబుల్ అని చెప్పి తెలిసి 2 లక్షల కోట్ల రూపాయలు ఏంది స్వామి? రోడ్ల కోసము, కరెంటు కోసము, డ్రైనేజీల కోసము, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పెట్టడం ఏంది? ఆల్రెడీ ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ప్రదేశాన్ని అంతా పక్కన పెట్టడం ఏంది? 2 లక్షల కోట్లు అసలు సాధ్యం అయ్యేదేనా? నువ్వు 7 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి 8,000 కోట్లు ఖర్చు పెట్టగలిగినాడు. 5,500 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి స్కాములు చేస్తా ఉన్నాడు. ఏ రకంగా సాధ్యం అవుతుంది? సాధ్యం కానిది ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తూ రాష్ట్ర ప్రజలకు అసలు ఏ క్యాపిటల్ లేకుండా చేసే కార్యక్రమం జరుగుతుంది కుట్రలో భాగంగా. వేరే ఇంతకుముందే నేను చెప్పా, మావిగన్ ప్లాన్ బి. సరే, నేను చెప్పిన విశాఖపట్నం ఆలోచన నీకు నచ్చలా, సరే మావిగన్ ప్లాన్ బి చెప్పిన, హైవే పక్క డిక్లేర్ చేసి హైవే పక్కన కట్టు. ఆ బిల్డింగ్ ఇంకా ఆ నుంచి షిఫ్ట్ చేశాడు కట్టు, ఇంకా పూర్తిగా మొదలు పెట్టలే కదా, షిఫ్ట్ చేశాడు కట్టు. అట్లీస్ట్ ఈ ప్రాంతం అంతా బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది.